ఆయన 100% ఈ నాన్ వేషన్ చెప్పింది మాత్రము రాంగ్ సార్. ఆయన దయచేసి ఆయన ఎక్కడున్నా ఏమున్నా సార్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అయిపోయి తనని ఇండియాకి రప్పించాలి సార్. రైట్. థ్యాంక్ యూ లింగరాజ్ గారు. మరో కాల్ ఉన్నారు బాలాజీ గారు మాట్లాడండి. హలో బాలాజీ గారు మాట్లాడండి సార్. వీడియో కాల్ చేయొచ్చా? పర్లేదు మాట్లాడండి. ఇక్కడ పాసిబుల్ అవ్వదు, మీరు ఫోన్లో మాట్లాడండి పర్లేదు. ఫోన్లోనా? లైవ్ లో కూడా మాట్లాడితే మంచిదేమో నేను చేశాను. ఇద్దరు చేయలేదు, ఎందుకంటే చాలా పొరపాటుగా మాట్లాడాడు అన్వేష్ గారు. దీనికి అంతటి కారణం నాగబాబు గారు, ప్రకాష్ గారు, ఆర్జీవి గారు. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. సినిమాలలో ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఇప్పుడు పెరగకూడదనే కదా ఇప్పుడు పబ్లిక్ లో. కొద్దిగా మాకు లైవ్ ఇస్తారా మీరు కొద్దిగా దయచేసి బ్రదర్? లేదు పర్లేదు, మీరు మాట్లాడండి బాలాజీ గారు. లైవ్ పాసిబుల్ అవ్వదు, మీరు నా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి పర్వాలేదు. మాట్లాడచ్చు, కొద్దిగా మాట్లాడితే ఇంకా కొంతమంది మాట్లాడేటోళ్ళు కూడా వస్తారు కదా. ఎందుకంటే ఇది రేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడితే చాలా తప్పు. నాగబాబు గారు కూడా, ఎందుకంటే నేను కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఉంటే ఏమండి, నేను కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఉంటే నాకు కూడా 58 years. ఖైదీ నుంచి నేను కూడా చిరంజీవి ఫ్యాన్సే. ఆయన పెద్ద ఆయన గౌరవంగా ఆయన అంత బాగా హీరోగా ఇప్పుడు సినిమాలు తీస్తూ ఉంటే ఆయన చూస్తే హిందూ ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేస్తున్నారు హిందువుల కోసము. ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి కూడా హిందువుల గురించి ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి రావాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ హిందువులకు జరిగే నష్టాన్ని బట్టి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు హిందువులు జరిగే అన్యాయాలను బట్టి ఆయన కూడా ఈరోజు బయటకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు నమస్కారం చేయాలి. చిరంజీవి గారు పెద్ద ఆయన, నమస్కారం చేయాలి. రైట్, వినిపిస్తోందా? కాలర్ కట్ అయ్యారా? రాజేష్ ఫ్రమ్ హైదరాబాద్. రాజేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. ఫస్ట్ ఆర్టీవీకి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నానండి, ఈ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు. ఎందుకంటే 2 days బ్యాక్ ఈ వీడియో చూసినప్పుడు నేను చాలా సాడ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్స్ వల్లే వీడి పైకి వచ్చింది అన్వేష్. వీడిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం. వీడి వీడియోస్ చూడకుండా కూడా మార్నింగ్ స్టార్ట్ అయ్యేది కాదు, అలా ఉండేది. ఒక టైంలో వీడికి ఎక్కడికో వెళ్ళాలి బయట వేరే కంట్రీకి అని చెప్తే మన ఇండియన్స్ దాదాపు 10 lakhs అమౌంట్ వాళ్ళకి కొట్టడం జరిగింది. అలాంటి వాళ్ళని ఈ రోజు ఇండియాలో ఏం లేదు అని అంటే చాలా ఇది బాధాకరంగా ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎలాగైతే వీడిని లేదు, ఆ రోజు డబ్బులు అడిగిన రోజు ఇండియా దరిద్రం అనిపించలేదు ఆయనకి, ఇప్పుడు ఇండియా దరిద్రం అనిపించిందంట. ఈ రోజు తన కూతురు ఉంటే కూతురు కూడా రేప్ చేస్తారనిపించిందంట ఇండియాని చూస్తే. నాకు తెలిసి వాడే అలా చేసేవాడు. వాడు ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో కూడా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేస్తాను, దాంతో పాటు రిపోర్ట్ కూడా కొట్టేశాను. ఇది మన రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఎట్లాగైతే లేసామో అలాగే వాడిని పడేయాలి అంతే. సో డెఫినెట్గా ఎవ్రీ ఇండియన్ షుడ్ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఈ విషయంలో. సో ముందుగా మన దేశాన్ని అన్నాడు, ఆ తర్వాత హిందూ దేవీ దేవతలపై మాట్లాడుకొచ్చాడు. ఇంకొక అడుగు వేసిన లైవ్లో కూడా చాలామంది భారతీయ మహిళలతో, తెలుగు మహిళలతో దరిద్రపు దానా అని ఇంకా రకరకాల భాష ప్రయోగించాడట. కొన్ని భాష కూడా మీకు చూపించలేకపోతున్నాను. సో ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు బి వేకప్. ఇటువంటి వాళ్ళని మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాము, ఎవరికి మనం డబ్బులు ఇస్తున్నాము, మనం కొట్టే లైకులు, షేర్లు, మనం చూసే వ్యూస్ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు వాడు అంటున్న మాట ఏంటంటే, నాకు 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ నేను మాట్లాడిన మాటలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాడు టమాటాలు ఉల్లిపాయల కక్కుర్తి పడేవాడే, ఇలాంటి భాష మాట్లాడుతున్నారు. అంటే మీరంతా సపోర్ట్ చేస్తున్న వారంతా కూడా వాడి దృష్టిలో టమాటాలు ఉల్లిపాయల కక్కుర్తి పడేవారని. సో ఇప్పుడైనా ఏమన్నాడంటే రాజేష్ గారు, సో నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. సో భారతీయ మహిళల యొక్క స్వాతంత్రం కోసం నేను పోరాడుతున్నాను అంటున్నాడు. దీనికి ఆయనకు అర్హుడేనా? లేదండి. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కాబట్టి వీడియోస్ ఎప్పుడైనా ఒక అమ్మాయిని అనకూడదు, కానీ బికినీ ఫోటోలు ఇవి పెట్టే వీడియోస్ ఫస్ట్ థంబ్నెయిల్ మీద బాగా ఫేమస్ అయ్యాడు. ఏ రోజు కూడా ఒక దేవత ఫోటో పెట్టో లేకపోతే ఒక ఏమన్నా గ్లోరిఫై చేసో మన ఇండియన్ కల్చర్ గురించో ఏ రోజు చెప్పలేదు. అలాంటి వాడికి వీడు ఎక్కడి నుంచి రైట్స్ వచ్చాయి వీడికి? అదైతే వీడికి అర్హత లేదు. అట్ ది సేమ్ టైం మనందరికీ తెలిసి వీడియోలోనే ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఆఫ్ ద రికార్డ్ లో ఆయన అక్కడెక్కడ ఎన్ని దేశాలు తిరుగుతున్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడో, అక్కడ ఎన్నిక మాట్లాడుంటాడు భారతీయ దేశం గురించి. వాడు తెలుగులో మాట్లాడినా కూడా ఇప్పుడు బయట ఎలాగైందంటే వాళ్ళకి లాంగ్వేజెస్ సొంత లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వీడియో చూస్తుంటే ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది. సో వీడు ఏం మాట్లాడుతున్నాడు క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఎంతసేపు అమ్మాయిల్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే ఇండియన్స్ అందరు ఇలాంటి వాళ్ళ
అని కూడా ఒక రాంగ్ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది మన కంట్రీ మీద. సో మొత్తానికి వీడి వీడియోస్ అన్ని బ్యాన్ చేసేయాలి, ఫాలోవర్స్ కూడా అందరూ ఆపేసేయాలి, రిపోర్ట్ కొట్టాలి ఫస్ట్. సో మా మిస్సెస్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నారండి, ఎందుకంటే మీ ఇద్దరం ఎప్పటి నుంచో తన లెటర్ టాక్ తను కూడా మాట్లాడించండి, పర్లేదు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరమ్మా? ప్రశాంతి అండి. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇలాంటి లైవ్ ఒకటి కండక్ట్ చేసి మనకి అందరికీ దీని గురించి తెలియడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భారతదేశంలో ఫస్ట్ ఆడవాళ్ళనంటే వాళ్ళ మమ్మీలన్నా వాళ్ళ పిల్లలన్నా ఊరుకున్నారు తోటి యూట్యూబర్స్గా, కానీ ఎప్పుడైతే మన అమ్మలాగా ఫీల్ అవుతామో ఇండియాలో సీతమ్మ తల్లిని, అలాంటి అమ్మని అన్నందుకు మనం ఎలా రియాక్షన్ ఇస్తామో అది ఇప్పుడు మన ఇండియాని ఇట్లా మాట్లాడితే రేపు అవతల దేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టే ఎన్నో చెప్తాడు కదా, మన లైవ్ లోనే ఇట్లా మాట్లాడుతున్నాడు. సో అక్కడ ఆఫ్లైన్ లో ఇంకెన్ని మాటలంటే ఒక ఇండియన్ గా నువ్వు ఇట్లా చెప్తున్నావు అని వాళ్ళకి తెలియదు కదండి. తెలియనప్పుడు మన ఇండియాని ఇంత బ్యాడ్ వర్డ్స్ తో ఇంత లైవ్ లో మాట్లాడే ధైర్యం దీనికి, ఇది మనం ఇట్లానే ఊరుకుంటే ఇంకా నెక్స్ట్ ఎన్నో వస్తాయి. సో మనం దీన్ని ఇక్కడే స్టాప్ చేయాలండి. స్టాప్ చేయాలంటే ఇండియన్స్ గా మన అందరి రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇది మన ఇంట్లో అమ్మని అన్నట్టు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు స్టాండ్ తీసుకొని అన్సబ్స్క్రైబ్ చేయడమే కాదు, రిపోర్ట్ కొట్టి మీ అందరి మెసేజ్ కూడా అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తేనే యూట్యూబ్ కూడా దాన్ని తీసుకొని వెంటనే ఈ ఛానల్ ని బ్యాన్ చేయాలండి. ఎందుకంటే అమ్మాయిల ఫోటోలు పెట్టుకోకుండా తను వీడియోస్ చేయడు, అలాంటిది అంత ప్రశాంతి గారు మీరు మంచి ఓచు పాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఏంటంటే చాలా మంది రెస్పాన్స్ ఇస్తున్న దాంట్లో కానివ్వండి, లేకపోతే నేను కూడా ఇండివిజువల్ గా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంతగా వాయిస్ రేస్ చేయడానికి కారణం ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ నాన్ వేషణ లాంటి వ్యక్తులు ఇంత దారుణంగా ఎవరో ఒక పరాయి స్త్రీని లైవ్ లో జాయిన్ అవ్వాలని దరిద్రపు దాన అనడాలు, ఇంకా చాలా నీచాతి నీచంగా, ఇంకా పతివ్రతవా నువ్వు, నీ మొగుడిని రమ్మని నీ మొగుడితో మాట్లాడితే ఇటువంటి పదాలు ఉపయోగించిన ఆయన, భారతీయ హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడిన ఆయన, భారతదేశపు దరిద్రం అని చెప్పినటువంటి ఆయన, ఇటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా పుట్టుకొస్తారు. సోషల్ మీడియాని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా బూతులతో నింపేసి అరే వాడిని ఏం చేయలేకపోయారు, నన్ను ఏం చేస్తారులే, నేను చిన్నోడిని కదా, అంత పెద్దోడిని ఏం చేయలేకపోయాను, ఒక ఇంటెన్షన్ అందులో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటిది జరగకుండా ఉండాలంటే ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఎన్ యాక్షన్. సో ఒక మహిళగా వాడి వీడియోలు, వాడి మాట్లాడిన బూతు పదాలు